ఏం మాట్లాడతాడు? నల్లగొండ జిల్లాలో ఎందుకు పెట్టారు ప్రాజెక్టు? నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టు పెట్టాలని ఎవడన్నా వ్యతిరేకిస్తే చెప్పుతాం కొడతాం వాడిని, ఎవడైనా సరే వాడు. ఎందుకు నల్గొండ జిల్లా తెలంగాణలో లేదా? తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా లేదా? నల్గొండ జిల్లా అభివృద్ధి కావద్దా? నల్గొండలో పెడితే ఇక్కడ రాయలసీమలో పెట్టినట్టు, ఆంధ్రాలో పెట్టినట్టు ఎందుకు నల్గొండ జిల్లా మీద విషం కక్కుతున్నారు? కోదండరామ్ నల్గొండ జిల్లా కనబడతలేదా? తెలంగాణ ఉద్యమంలో మీ అందరికంటే ఎక్కువ కొట్లాడింది మేము నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా ఉద్యమకారుల మీదనే ఎక్కువ కేసులు అయినాయి. నల్గొండలో పవర్ ప్రాజెక్ట్ పెట్టడం తప్పని మాట్లాడుతున్నారు ఒక్కొక్క విధవ. గమనిస్తున్నారు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా. మాకాడ ఉన్న దద్దమ్మ నాయకుల గురించి కూడా చూస్తున్నారు. ఆనాడంతే సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాడు నాగార్జున సాగర్ నీళ్ల విషయంలో నష్టం జరిగిన, అనేక ప్రభుత్వ పథకాలకి నిధుల కేటాయింపులో నష్టం జరిగిన ఒక్కనాడు కూడా నోరు తెరిచి మాట్లాడలేదు ఈ సన్యాసులు. ఆంధ్రలో చెప్పులు మోసుకుంటే తిరిగారు, సీత కొరకు, బీఫామ్ల కొరకు, ఆ తర్వాత మంత్రి పదవుల కొరకు ఒకరికోడు వెన్నుపోటు పడుచుకుంటారు. మళ్ళీ ఇవాళ అదే పద్ధతుల్లో ఉంటున్నారు. నల్గొండ జిల్లాలో ప్రాజెక్టు పెట్టడం అనేది మా హక్కు, తప్పకుండా. ఏం మాట్లాడతాడు? నల్గొండ జిల్లాలో ఎందుకు పెట్టారు ప్రాజెక్టు? నల్గొండ జిల్లాలో ప్రాజెక్టు పెట్టాలని ఎవడన్నా వ్యతిరేకిస్తే చెప్పుతాం కొడతాం వాడిని, ఎవడైనా సరే వాడు. ఎందుకు నల్గొండ జిల్లా తెలంగాణలో లేదా? తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా లేదా? నల్గొండ జిల్లా అభివృద్ధి కావద్దా? నల్గొండలో పెడితే ఇక్కడ రాయలసీమలో పెట్టినట్టు, ఆంధ్రాలో పెట్టినట్టు ఎందుకు నల్గొండ జిల్లా మీద విషం కక్కుతున్నారు? కోదండరామ్ నల్గొండ జిల్లా కనబడతలేదా? తెలంగాణ ఉద్యమంలో మీ అందరికంటే ఎక్కువ కొట్లాడింది మేము నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా ఉద్యమకారుల మీదనే ఎక్కువ కేసులు అయినాయి. నల్గొండలో పవర్ ప్రాజెక్ట్ పెట్టడం తప్పని మాట్లాడుతున్నారు ఒక్కొక్క విధవ. గమనిస్తున్నారు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా. మాకాడ ఉన్న దద్దమ్మ నాయకుల గురించి కూడా చూస్తున్నారు. ఆనాడంతే సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాడు నాగార్జున సాగర్ నీళ్ల విషయంలో నష్టం జరిగిన, అనేక ప్రభుత్వ పథకాలకి నిధుల కేటాయింపులో నష్టం జరిగిన ఒక్కనాడు కూడా నోరు తెరిచి మాట్లాడలేదు ఈ సన్యాసులు. ఆంధ్రలో చెప్పులు మోసుకుంటే తిరిగారు, సీత కొరకు, బీఫామ్ల కొరకు, ఆ తర్వాత మంత్రి పదవుల కొరకు ఒకరికోడు వెన్నుపోటు పడుచుకుంటారు. మళ్ళీ ఇవాళ అదే పద్ధతుల్లో ఉంటున్నారు. నల్గొండ జిల్లాలో ప్రాజెక్టు పెట్టడం అనేది మా హక్కు, తప్పకుండా.